ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే మనం ఈ ఫంక్షన్ నుంచి తప్పించుకోలేమా? చెప్తుంది కదా, అది ఇక్కడ ఉన్నంతసేపు మనం ఈ ఫంక్షన్ నుండి తప్పించుకోలేమని. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నిన్న దాని అమ్మ బాబు వచ్చారు కదా, వాళ్ళింట్లో 16 రోజుల పండగ చేస్తున్నాము, రామలక్ష్మిని శౌర్యని తీసుకువెళ్దామని. దీన్ని అక్కడికి పంపించేస్తే మనం తప్పించుకోవచ్చు. కరెక్ట్. ఏదో ఒకటి చేసి పంపించేసే, లేదంటే మన పెళ్ళైపోతుంది. నో వే, నీతో పెళ్ళనే ఆలోచనే నాకు లేదు. ఏదో ఒకటి చేసి దాన్నే ఇక్కడి నుంచి పంపించేస్తాను. అత్తయ్య, ఏంటి అస్మిత, వాళ్ళ తర్వాత మీరే వెళ్ళి ప్రశాంత్ని కూడా తీసుకురా. వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చోవాలి. వాళ్ళిప్పుడు మాతో కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు. ముందు మీరు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించండి. ఎక్కడికి? కూతుళ్ళిద్దరికి ఒకే చోట ఒకే టైంలో పండగ చేసుకుని చూసుకుని మురిసిపోవాలని ఆశగా ఉంది అంటూ నిన్న వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు కదా, పంపించండి వాళ్ళ పుట్టింటికి. అదేంటి పంపించొద్దని నిన్న నువ్వేగా చెప్పావు? అది నిన్న. ఇప్పుడు మీరు పంపించండి. వాళ్ళిక్కడే ఉంటే నాకు నష్టం, అక్కడికి వెళ్తే మీకు లాభం. లాభమా? ఎలా? మీరు చూడనంత డబ్బు చాలా ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పిన పని చేయండి. ఏ చేయలేరా? డబ్బు చేయలేని పని ఏముంటుందో చెప్పు, ఇప్పుడే వెళ్ళి పంపిస్తాను. అమ్మా, సమయం ఆసనమవుతోంది. జంటలను వచ్చి పీటల మీద కూర్చోమనండి. రే శౌర్య, ప్రశాంత్, మీ భార్యలు తీసుకుని త్వరగా వచ్చేయండి. సమయం మించిపోతుందంట, పంతులు గారు చెప్తున్నారు. పంతులు గారు పిలుస్తున్నారంట. సరే రండి వెళ్దాం. ఎక్కడికి? కిందకి సార్. మరి అక్కడికి? ముందు కిందకి వెళ్దాం, ఆ తర్వాత అక్కడికి వెళ్దాం. రండి. అమ్మా, ముహూర్తం మించిపోతుంది. మీరొచ్చి కూర్చోండి. కూర్చోండి. ఏమైందిరా, కుంటుకుంటూ వస్తున్నావేంటి? వస్తుంటే చిన్న దెబ్బ తగిలింది. పంతులు గారు, అయ్యా, మీరు పూజ ప్రారంభించండి. అలాగేనండి. రామా, పీటల మీద కూర్చున్నావు, నువ్వు చెప్పిన మాట ఏమైంది? సారీ సార్, ఎన్నిసార్లు మిస్ అయ్యారు కదా వాళ్ళు, ఇంకా మిస్ కాలేరు. అసలు లాస్ట్ మినిట్లో నీ నమ్మకం ఏంటో చూస్తూ ఉండండి సార్. పంతులు గారు, మీరు పూజ ప్రారంభించండి. అలాగేనండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం భవామహే. కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. పంతులు గారు, ఒక్క నిమిషం. సార్, మన మంత్రం పనిచేస్తుంది. శుభమా అని పీటల మీద కూర్చుని పూజ ప్రారంభిస్తుంటే ఆగమంటావేంటి? వీళ్ళు కూర్చోవలసింది ఈ పీటల మీద కాదండి, రఘురామన్నయ్య గారింట్లో పీటల మీద. అయినా ఏం మాట్లాడుతున్నావే? నిన్న రఘురామ్ గారు జానకమ్మ ఇంటికొచ్చి అంతగా అడిగినా కూడా కుదరదు, ఇంటికి అరిష్టమన్నావు. మరి ఇప్పుడు అక్కడ చేసుకోవడమే న్యాయం అంటున్నావు. ఏమైంది నీకు? అది కాదండి, నిన్న వాళ్ళు అడిగినప్పుడు ఏదో అహంతో వద్దన్నాను, కానీ రాత్రంతా ఆలోచిస్తే నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు బాగా అర్థమైంది.
అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకేసారి ఫంక్షన్ చేయాలనుకుంటున్నామని ఎంతో ఆశగా వచ్చారు. జానకి వదిన గారు దేవతతో సమానమండి. ఆవిడ్ని బాధ పెడితే మనకి పుట్టగతులుండవు. అందుకని నేను నిర్ణయం మార్చుకున్నాను. రెండు జంటల కార్యక్రమం చేయాలన్నారు కదా. పంతులు గారు, మీకేం సంభావన తగ్గించనులేండి. మీరేం కంగారు పడకండి. ఏమైంది వదిన గారు? రెండు జంటలకి ఇక్కడే చేసేవాళ్ళం కదా. లేదులే వదినా. జానకి వదినా పాపం వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అరే శౌర్య, రామా, మీరు వెళ్ళండి. ఆలస్యంగా వెళ్తే మీ మావయ్య మీద గౌరవం లేదనుకుంటారు. వెళ్ళండి వెళ్ళండి. అత్తయ్య, మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు కదా? నిండు మనసుతో చెప్తున్నానమ్మా. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సరే అత్తయ్య. అర్థమైంది అత్తయ్య మీ ప్రేమ. సారీ అన్నయ్య, మనం కలిసి ఫంక్షన్ చేసుకోలేకపోతున్నాం. పర్లేదు, మీరు కానివ్వండి. ఒరే శౌర్య, మొదటిసారిగా మీ అమ్మ మిమ్మల్ని మీ అత్తగారింటికి వెళ్ళమంటుంది. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి, వెళ్ళండి. ఫంక్షన్ ఆపడానికి నేను ఇచ్చిన హింట్ని బాగానే ఫాలో అయ్యావన్నమాట. కానీ నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? నువ్వు అడుగు బయట పెట్టిన క్షణంలోనే ఈ ఫంక్షన్ ఆపేస్తాను, చూస్తూ ఉండు. అంత అవకాశం నేను నీకు ఇవ్వను కదా. ఇప్పుడే నిన్నిక్కడ ఇరికించే వెళ్తాను. సార్, ఒక్క నిమిషం. అత్తయ్య, ఏమ్మా? ఇక్కడ కూడా రెండు జంటలకి ఎంతో ఘనంగా ఈ ఫంక్షన్ జరిపించాలని మీరు కూడా చాలా ఆశపడ్డారు కదా. కానీ ఇప్పుడు మీరే స్వయంగా మమ్మల్ని అక్కడికి పంపిస్తున్నారు. చెప్తున్నాను కదమ్మా, ఇది కేవలం మీ అమ్మ కళ్ళల్లో సంతోషం చూడ్డానికే. మీరు బయలుదేరండి, బయలుదేరండి. రామా, లేట్ అవుతుంది, పద వెళ్దాం. ఒక్క నిమిషం సార్. మావయ్య, ఏంటమ్మా? ఇద్దరిలో ఒక జంటకి ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. ఇక మిగిలింది ఒకటే జంట. పొరపాటున వాళ్ళకి జరపాల్సిన 16 రోజుల పండగ జరగలేదనుకో, ఏమవుతుంది పంతులు గారు? అరిష్టమమ్మా.